హల్లెలూయా. 10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఎంత మంచి భర్తో. ఇలాంటి భర్తలు ఉండాలండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ కారణమును బట్టి కూడా భార్యను నిందించకూడదు. ఏ కారణమును బట్టి కూడా భార్యను దుఃఖ పెట్టకూడదు. భార్యను ఎంత ప్రేమిస్తే దేవుడు అంత సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు లేరు, వేదనగా ఉంది, బాధగా ఉంది, ఆమెకు డబుల్ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. డబుల్ ప్రేమ చూపిస్తామా? ఈ సంవత్సరం చూసి మళ్ళా సంవత్సరం ఒక పెళ్లి చేసుకుంటాం. ఏంటికి? పిల్లలు లేకుంటే ఎట్లా? నన్ను ఊర్లో అంతా శాతకోనోడు అంటున్నారు. ఏమని అంటున్నారు? కొట్లాట పడినప్పుడు కొట్లాటలు అంటారు అని. అర్థమైందా? ఈడికొచ్చి మాట్లాడుతున్నావు. ఒక చిన్నతనముగా, ఒక షేమ్గా ఫీల్ అయ్యి ఇంట్లో భార్యను వేధించే భర్తలు ఉన్నారు ఈ సమాజంలో. అయితే ఎల్కానా అలాంటి బుద్ధి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకెలాగ పిల్లలు కావాలని ఉంటుందో ఆమెకు కూడా ఉంటుందా? ఉండదా? ఉంటుందే ఉండదా? ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా ఉంటుంది. ఆమెకు లేదన్నట్టు, ఈయనకే ఉందన్నట్లు ఎంత మాటలు మాట్లాడి గాయపరుస్తుంటారు. రోజు సంతోషించవలసిన సమయంలో కూడా భార్యను బాధ పెడతా ఉంటాం. అవి తలుసుకొని దుఃఖపడతా ఉంటుంది. ఎవరికి చెప్పుకునే బాధలు అవి? చెప్పుకునే బాధలు కాదు, కుమిలిపోతుంటుంది. ఈయన అంటున్నాడు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కొడుకుల కంటే వారసులు. కొడుకులు అంటే ఎవరు? ఇక్కడ అంటున్నాడు, 10 మంది వారసుల కంటే భర్తనైన నేను నీకు. ఎందుకు బాధపడతావు? లేకుంటే మనలే, ధైర్యంగా ఉండు అని ప్రార్థనలు మానుకోవట్లే, మందిరానికి పోవటం మానుకోవట్లే. అక్కడ పై వచనం చదివితే, ఏటేటా షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా ప్రతి సంవత్సరము కుటుంబ సమేతంగా వెళ్ళేవాడు ఎల్కానా. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఏలేతి, ఏం చేసినాడు తీ దేవుడు? నాకు ఏం పోతావుతి? ఈరోజు ఇంత సమస్య వచ్చింది, ఇంత బాధ వచ్చింది, ఇంత వేదన వచ్చింది, దేవుడు ఆడున్నాడు తీ అని మానుకోలే. ప్రార్థనకు మానుకోలే, మందిరానికి మానుకోలే, దేవునికి అర్పణలు ఇవ్వటం మానుకోలేదు. అవి చేస్తూనే ఉన్నారు. ఏదో ఇస్తే చేసేది, ఇయ్యకుంటే మానుకునేది కాదు నిజమైన భక్తి.